అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కరికి బందరు ఎమ్మెల్యే పేరు నాని ఓడిపోయిన ఎమ్మెల్యే ఒక మనాయాదంతో ఒక సునకానందం పొందడానికి మాత్రం మాట్లాడుతుంటారు. పేరు నాని గారు ఆడపిల్ల అయినా ఏడపిల్ల అయినా పెళ్ళి అయిన తల్లి ఆమె. ఒకసారి ఆలోచించుకోండి. మరి షర్మిల తెలుగు పిల్ల, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ నుంచి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఒక ఇండియా లెవెల్లో మొత్తం ఎక్కడైనా మాట్లాడవచ్చు. ఈ విషయం మీకు ఎందుకు అర్థం కావటం లేదు? ఒకసారి చెప్పగలరా? మీరు ఒక ఓడిపోయిన బాధతో, ఒక అపనిందలతో మీరు ఏం మాట్లాడలేక, ఏం చేయలేక ఒక నిందలు వేయటానికి మాత్రం పనికొస్తారు. ఒకసారి ఆలోచించుకోండి. మరి 2019 అవకల మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర ఎవరు చేశారు? ఒకసారి చెప్పగలరా? మరి వైఎస్ఆర్సీ పాదయాత్ర చేసినప్పుడు ఆమె ఎక్కడి పిల్ల? ఒకసారి చెప్పండి. మీరు మళ్ళీ అధికారంలోకి తీసుకురావచ్చు, మీరు తిరగవచ్చు, మీరు తినవచ్చు, జనాల సంపద సృష్టించినంత దోచుకోవచ్చు, మీరు తినవచ్చు. ఆయన మాత్రం పక్క పార్టీలో పోటీ చేయకూడదు, మీరు మాత్రం ఎంతవరకైనా చేయొచ్చు. ఇదేమో సరైనదేనా? ఒకసారి చెప్పండి. ఎట్టి పరిస్థితి సరైనది కూడా కాదు. మీరు ఒక ఓడిపోయిన వాళ్ళు కాబట్టి ఏం మాట్లాడడానికి చేత కాదు. మరి రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా 33 కేసులున్న జగన్ వారసుడా, లేక ఎటువంటి కేసులు లేని షర్మిల వారసురాలా? ఒకసారి చెప్పండి. దాన్ని ప్రజలే నిర్ణయిస్తారు, నిర్ణయం చెప్తారు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి నిర్ణయించి వాళ్ళకు షర్మిల ఎవరు బిడ్డ, ఎవరు కూతురు, మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదా, మరి తెలుగు రాష్ట్రాలు ఎక్కడెక్కడ పోటీ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చా చేయకూడదా అనేది ఒకసారి ఈ పేర్ని నాని గారికి బుద్ధి వచ్చేటట్టుగా చెప్పవలసిందిగా కోరుచున్నాను. ఈ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఒక జాతీయ పార్టీ కాబట్టి ఎక్కడైనా మాట్లాడవచ్చు. ఒక రాష్ట్రంలో నిలబడిన పార్టీ కాదు. ఇంత దుబ్బుస్థాపితమైపోవటానికి, ఒక కనుమరుగైపోవటానికి ఎప్పుడూ ఆ పార్టీ వెలుగుతూనే ఉంటారు రాష్ట్రాలలో. ఒకసారి తెలుసుకోండి. ఒక పిచ్చిగా ఒక మనయాతోటి, ఒక ఓట్లకు డబ్బులు తీసుకున్న వాళ్ళతోటి, డబ్బులు తీసుకున్న మాట, ఒక సీపులు ఇక్కడ మాట, కొంతమంది ఎదవలు రోడ్ల మీద నిలబడ్డ వాళ్ళు కూడా మాట్లాడవచ్చు. ఒక సునకానంద పొందడానికి ఆ డబ్బులు కాసేపే కానీ, తాగుడు కాసేపే కానీ, ఇక్కడ తాగుతారు, బయటికి వచ్చపోతారు, అయిపోయా. ఒకసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, మీరు డబ్బులు ఇస్తే ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళే కానీ ఊరక ఓట్లు మాత్రం ఎవరు వేయటానికి రాదు. నేను ఛాలెంజ్ చెప్తున్నా, ఛాలెంజ్ నేను చేస్తున్నా. ఎవడైనా డబ్బు తీసుకోకుండా ఓటు వేయడానికి వస్తారా? ఎవరైనా కానీ మాట్లాడేవాళ్ళు, అటువంటి వాళ్ళు మీకు కనుమరుగైపోయేవాళ్ళు అని తెలియజేస్తూ, ఆమె ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో అని తెలియజేస్తూ, కొంతమంది పనికిమాలిన వాళ్ళు, పనికిమాలిన ఎదవులు ఈ విధంగా తయారై మాట్లాడుతూ వాళ్ళ పార్టీ అధికారంలోకి రాదని అని తెలియజేస్తూ, ఇటువంటి పనికిమాలిన మాటలు మాత్రం మాట్లాడవలసిన అవసరం లేదు అని రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.